సూలూరుపేట మరియు సూలూరుపేట చుట్టుపక్కల గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, ఎలక్షన్స్ అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అయితే ఈ యొక్క ఎవరైనా సరే ఓడిపోయినటువంటి వాళ్ళను, లేకపోతే గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళను, లేకపోతే ఎక్కడైనా సరే రెచ్చగొట్టే విధంగా ఏ చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాట్సాప్లో గ్రూపుల్లో వైలెన్స్ క్రియేట్ చేసేదానికి తగ్గట్టుగా ఎవరైనా మెసేజ్లు పెట్టినట్టయితే వాళ్ళు వెంటనే గ్రూప్ అడ్మిన్ వాటిని డిలీట్ చేయండి. ఒకవేళ అది అలాగే కొనసాగితే ఫర్దర్గా ఏదైనా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క గ్రూప్ అడ్మిన్ని మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అలాంటి ఏమైనా పెట్టినా కానీ ఐటీ యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ ఎక్కడైనా సరే అలాంటి వాటిని మీరు గొడవలకి ఆజ్యం పోసేలాగా మీరు ఎటువంటి పోస్టులు పెట్టాలని నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు చాలా పీస్ఫుల్గా జరిగినటువంటి ఈ యొక్క సూలూరుపేట ఎలక్షన్ అలాగే కౌంటింగ్ టైంలో కానీ మీరందరూ సహకరించడం వల్ల ఇది సాధ్యమైనది. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాగే ఉండండి. ఇక్కడ కూడా రెచ్చగొట్టుకునే విధంగా కానీ, అలాగే ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రభుత్వ బిల్డింగ్స్ వద్ద కానీ ఎలాంటి ధ్వంసాలు కానీ ఏం చేయకూడదని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. మీరు అలాగే మాకు సపోర్ట్ చేస్తూ, పోలీసు వారికి సహకరిస్తూ ఇట్లాంటి ఎక్కడ కూడా జరగనీయకుండా పీస్ఫుల్గా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.